అంటే పేదలను పీల్చి పిప్పి చేస్తాం, పేదల దగ్గర బాగా డబ్బులు పీల్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా వైన్ షాపులు వేస్తారట, ఇంకా మందు బాగా అమ్మండి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేస్తున్నారు. పేదలను ఇంకా దాగిచ్చేయండి అంటున్నాడు. అంటే ఇదేనా ఇది ప్రభుత్వం ఇచ్చేది? సంక్షేమం మరిచిండ్రు, పేదల మీద భారం వేస్తూ ఉన్నారు. పేదలకు ధరలు పెంచి ఇలా పేదల మీద భారం వేసే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న ఆశలు ఇవాళ ఈ ప్రభుత్వం వమ్ము చేసింది. అందువల్ల మీరందరూ కూడా ముఖ్యంగా ఈ మార్పు మళ్ళీ తిరిగి మార్పు ప్రారంభమైంది. ఆ మార్పు మేధావులతో, విద్యావంతులతో, గ్రాడ్యుయేట్లతోనే రావాలి. మీ మార్పుతోనైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా మరి మీరు ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు కూడా నమ్మకం కలిగింది. నిన్న వరంగల్లో తిరిగాను, ఇవాళ ఖమ్మంలో సత్తుపల్లి, మదిర, పాలేరుకు వచ్చాం. ఎక్కడ పోయినా మన మీటింగుల్లో 70-80% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో 20% కూడా గ్రాడ్యుయేట్లు లేరట. కేవలం కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని పోతున్నారు. కానీ ఇలా మన కార్యకర్తలు చాలా కసిగా గ్రాడ్యుయేట్లందరినీ కూడా మీటింగ్ తెచ్చి ఇవాళ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇంత 2-3 రోజులు కష్టపడి రాకేష్ రెడ్డి గారిని గెలిపించి మన సత్తా ఏందో చాటాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.